साध्यते सर्वं योगेन साध्यते सकलं योगेन साध्यते आरोग्यम् आनन्दम् आध्यात्मिक जीवनं योगेन साध्यते सर्वं योगेन साध्यते सकलं योगेन साध्यते आरोग्यम् आनन्दम् आध्यात्मिक जीवनं वन्दे पतञ्जलिं पतञ्जलिं वन्दे पतञ्जलिं पतञ्जलिं अखिल लोक आरोग्यदायिनी योगा सकल सौख्य सौभाग्यकारिणी योगा अखिल लोक आरोग्यदायिनी योगा सकल सौख्य सौभाग्यकारिणी योगा 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 రాత్రి పగలు వేడిమి సగలు నాడుల నర్తనే మన ప్రాణం వాత పిత్త కఫ గుణ దోషములు కలిగిన నిలయమే మన దేహం రాత్రి పగలు వేడిమి సగలు నాడుల నర్తనే మన ప్రాణం వాత పిత్త కఫ గుణ దోషములు కలిగిన నిలయమే మన దేహం జీవక్రియలు షట్చక్రములు ఉచ్ఛ్వాస నిశ్వాస పవనములు జీవక్రియలు షట్చక్రములు ఉచ్ఛ్వాస నిశ్వాస పవనములు జాగృతతో జాగ్రత్తతో జీవన సరళికి కారణమే యోగా योगेन साध्यते सर्वं योगेन साध्यते सकलं योगेन साध्यते आरोग्यम् आनन्दम् आध्यात्मिक जीवनम् శ్రేయమునీయని చీకటి తరిమే తాపసి జీవనమే యోగా దేహములోని రోగములేని శతాయువు నొసగినది యోగా శ్రేయమునీయని చీకటి తరిమే తాపసి జీవనమే యోగా దేహములోని రోగములేని శతాయువు నొసగినది యోగా సర్వమతమ్ములకాధారం ఇది ప్రాణాయామం ఓంకారం సర్వమతమ్ములకాధారం ఇది ప్రాణాయామం ఓంకారం ఆయువు పోసిన దేవుని సందర్శన భాగ్యానికి ఆధారం యోగా योगेन साध्यते सर्वं योगेन साध्यते सकलं योगेन साध्यते आरोग्यम् आनन्दम् आध्यात्मिक जीवनं योगेन साध्यते सर्वं योगेन साध्यते सकलं योगेन साध्यते आरोग्यम् आनन्दम् आध्यात्मिक जीवनं वन्दे पतञ्जलिं पतञ्जलिं वन्दे पतञ्जलिं पतञ्जलिं अखिल लोक आरोग्यदायिनी योगा सकल सौख्य सौभाग्यकारिणी योगा अखिल लोक आरोग्यदायिनी योगा सकल सौख्य सौभाग्यकारिणी योगा 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 సంస్కృతి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గతంలో మన ఋషులు మన పెద్దలు ఏ విధంగా మనకి ఒక అద్భుతమైన ఆరోగ్యం ఉండాలి,
ఆ రోజుల్లో మందుల ఉపయోగం కానీ ఔషధాలు కానీ లేని సందర్భాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతోటి ఆ రోజున యోగా ప్రతి ఒక్కరిలో తీసుకొచ్చే విధంగా చాలా చరిత్ర కలిగిన మన భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్ళగలిగాం. నిజంగా ఈ రోజున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని మనం అభినందించాలి. ఎందుకంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకుని ప్రతి సంవత్సరం ఒక రాష్ట్రంలో భారతదేశంలో కూడా భావితరాలకి యువతకి ఉపయోగపడే విధంగా మన సంస్కృతిని కాపాడే విధంగా, తద్వారా మనకి ఎక్కడ కూడా ఆరోగ్యం అంటే మానసిక ఆరోగ్యం గురించి కూడా మర్చిపోతూ ఉంటారు. సో మానసిక ఆరోగ్యాన్ని కూడా చాలా మెరుగుపరిచే విధంగా మనకి యోగాసనలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. చాలా సంవత్సరాల తర్వాత నేను కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. వాస్తవంగా ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక పట్టుదలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా కార్యక్రమం చేయాలని దాదాపు నెల రోజుల నుంచి మన పాఠశాలలోనూ కళాశాలలోనూ ప్రభుత్వ అధికారులు అహర్నిశలు కృషి చేశారు. సో మనస్ఫూర్తిగా అందరినీ కూడా ఎవరైతే కష్టపడి పనిచేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కోసం ఈ స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రజల్లో కూడా ఆ మోటివేషన్ రావాలి. ఆరోగ్యం అనేది మనం చిన్న వయసు నుంచే అలవాటు చేసుకోవాలి. చాలామంది విద్యార్థులు ఈరోజు కూడా వచ్చారు. అదేవిధంగా యోగా మాస్టర్లు ఏ విధంగా ఈ రోజున మా అందరితోటి ఆసనాలు వేయించారో నిజంగా ఒక ప్రశాంతత ఖచ్చితంగా మనకి ఇటువంటి వాతావరణంలో ప్రతిరోజు ఒక అరగంట సేపు మనం యోగాసనాల్లో పాల్గొంటే డెఫినెట్గా మనకి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నేను మనస్ఫూర్తిగా మన ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇది పెద్దగా డబ్బులతో కూడిన అంశం కాదు. ఎవరైనా సరే మన ఇళ్లలో మనం ఆసనాలు వేసుకోవచ్చు. కొద్ది రోజులు కష్టపడి నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మనం పాల్గొనాలి. సో మనస్ఫూర్తిగా ఈరోజు కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా చైర్పర్సన్ గారికి, కౌన్సిలర్లకి, అందరూ అధికారులు ఎవరైతే ఏర్పాట్లు చేశారో విద్యార్థులకు, మన టీచర్స్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు తెనాలి పురపాలక సంఘం నుంచి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి. 10 మందికి తెలిసే విధంగా మనం కూడా ఒక స్పిరిట్ తీసుకురావాలి. సో దాన్ని నిలబెట్టడానికి అందరూ కూడా కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.